జగ్గయ్యపేట మున్సిపాలిటీ పరిధిలోని విష్ణుప్రియ నగర్లో 12 లక్షల లీటర్ల సామర్థ్యంతో ఈఎల్ఎస్ఆర్ వాటర్ ట్యాంక్ నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య, మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అమృత్ 2.0 యుఐడిఎఫ్ పథకాల కింద మున్సిపాలిటీకి 84 కోట్ల నిధులు మంజూరైనట్లు తెలిపారు. నమస్తే గుడ్ మార్నింగ్ మొత్తం ఇక్కడ రండి ఉన్నాయిరా మిగిలి కొబ్బరికాయ ఇవ్వండి గారు రండి. నేను ఒకటే బ్యాంక్ అయిపోతేనే డబ్బులు వచ్చేది. ఇట్లా అయితే ఈరోజు జగ్గయ్యపేట పురపాలక సంఘంలో డ్రింకింగ్ వాటర్ స్కీమ్ ఏదైతే యుఏడి కానీ అమృత కావచ్చు 84 కోట్లతో పనులు ప్రారంభించబోతున్నాము. ప్రత్యేకంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మున్సిపల్ శాఖ మంత్రులు నారాయణ గారు స్టేట్లో అన్ని మున్సిపాలిటీస్ కూడా డ్రింకింగ్ వాటర్ అలాట్మెంట్ చేయడం, దానిలో ప్రత్యేకంగా ఈరోజు శాంతినగర్లో 12 లక్షల లీటర్తో ఈరోజు ట్యాంకు శంకుస్థాపన చేసాం. 3 నెలలు కంప్లీట్ చేస్తారు. పూర్తిగా యుఏడి అమృత వర్క్ పూర్తయితే జగ్గయ్యపేట పురపాలక సంఘాలు ఎక్కడ కూడా త్రాగునీరు ఎక్కడ కూడా ఇబ్బంది ఉండదు. పూర్తిగా ఇది 12 లక్షల రూపాయలు, అదే 12 లక్షల లీటర్ అయితే ధనం బోర్డు మీద 15 లక్షల లీటర్లతో ధనం బోర్డు కట్టబోతా ఉన్నాం. అదేవిధంగా